సమస్యలను సవాళ్లుగా తీసుకుని ముందుకు కదిలితే పరిష్కార మార్గాలు అవే కనిపిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన వచ్చే 15 ఏళ్లు రాష్ట్రంలో సగటు వృద్ధి రేటు 15% కొనసాగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవతరిస్తుందన్నారు. ఉత్తమ విధానాలు అమలు చేసేందుకు అందరి ఆలోచనలు పంచుకునేందుకు వీలుగా ఇన్నోవేషన్ సొసైటీ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో రాష్ట్రంలో నీటి కష్టాలే ఉండవని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. స్మార్ట్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు ద్వారా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నామన్నారు. విజయవాడలో కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన 2018 నాటికి పోలవరం మొదటి దశను అందుబాటులోకి తీసుకువచ్చి రాష్ట్రంలో కరువును తరిమి కొడతామని ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో గతేడాదితో పోల్చితే గణనీయంగా వృద్ధి సాధించాయని సీఎం తెలిపారు. వ్యవసాయ రంగాన్ని సమర్థంగా నిర్వర్తిస్తే రాష్ట్రంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి నెలకు 10,000 రూపాయలు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రభుత్వ పాలనలో డ్రోన్ల వినియోగం పెంచుతామని, భద్రతా కారణాల దృష్ట్యా ప్రైవేటు డ్రోన్ల వినియోగానికి అనుమతులు ఇవ్వమని సీఎం స్పష్టం చేశారు. 180% మంది ఆనందంగా ఉండాలని, ఇందుకు ప్రభుత్వ పథకాలు సకాలంలో లబ్ధిదారులకు చేరేలా పారదర్శకంగా ఉండటమే సరైన విధానమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. సంపద సృష్టిస్తే తప్ప పేదరికం నిర్మూలన సాధ్యం కాదని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. వచ్చే కలెక్టర్ల సదస్సుకు బ్యాంకర్ల సమావేశానికి కలెక్టర్లు హాజరయ్యేలా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాబోయే 15 సంవత్సరాలు ఆవరేజ్న 12-15 సంవత్సరాల ఆవరేజ్న 15% గ్రో అయితే మనం డెవలప్డ్ నేషన్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. నేను ఎక్కువ ప్రాధాన్యత వాటర్ రిసోర్స్కి ఇస్తున్నానంటే, సస్టైనబుల్ ఎకానమీ రావాలంటే వాటర్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. వాటర్ అనేది కానీ సెక్యూరిటీ ఇవ్వగలిగితే అటు ఇండస్ట్రీ కానీ, డ్రింకింగ్ వాటర్కి కానీ, ఇంకొక పక్క అన్నిటికంటే ముఖ్యమైన అగ్రికల్చర్కి కానీ నీటి భద్రత ఉంటే ప్లానింగ్ కానీ అచీవ్మెంట్ కానీ చాలా ఈజీ అయిపోతుంది. అయితే వాటర్ ఈజ్ వెరీ క్రూషియల్ కాబట్టి అన్ని యాంగిల్స్లో మనం ఆలోచించి అల్టిమేట్గా స్మార్ట్ వాటర్ గ్రిడ్ ఎస్టాబ్లిష్ చేయాలనేది నా అభిమతం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంతింటి కల నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామన్న సీఎం అర్హులు ఎంతమంది ఉంటే అంతమందికి ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో 68 నియోజకవర్గాల్లో తలసరి ఆదాయం ₹1,00,000 పైగా ఉందని ముఖ్యమంత్రి వివరించారు. 77 నియోజకవర్గాల్లో రాష్ట్ర సగటు కంటే తలసరి ఆదాయం తక్కువగా ఉందని, కలెక్టర్లు దీనిపై దృష్టి సారించాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అనేక వనరులు ఉన్నా వాటిని సక్రమంగా వినియోగించుకోకపోవడం వల్లే వెనుకబడిన జిల్లాగా ఉందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి జిల్లా ప్రగతిని వివరించేందుకు ఒక్కో కలెక్టర్కు 7.5 నిమిషాల సమయాన్ని కేటాయించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరి ఆలోచన పంచుకునే విధంగా ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి ఆకాంక్షించారు. పట్టణాల్లో నమోదవుతున్న వృద్ధి గ్రామాల్లో నమోదు కావడం లేదని, సమతుల్య అభివృద్ధి సాధన దిశగా అన్ని శాఖలు కృషి చేయాలని ఆర్థిక మంత్రి యనమల సూచించారు. ఈరోజు మన ఇన్నోవేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ గాన్ ఫర్ ఇన్నోవేషన్స్. తొందరలోనే ఈ రోజు నుంచి సిఎస్ గారికి చెప్తున్నాను, ఎవ్రీ డిపార్ట్మెంట్ దెర్ ఇస్ ఇన్నోవేషన్ చాప్టర్ ఉంటుంది. రాష్ట్రానికి ఇన్నోవేషన్ సొసైటీ ఉంటుంది. అదే మాదిరిగా ఎవ్రీ యూనివర్సిటీ దెర్ విల్ బి ఇన్నోవేషన్ సొసైటీ. ఎవ్రీ కాలేజ్, ఎవ్రీ స్కూల్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ వన్ ఇన్నోవేషన్ చాప్టర్. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఏ ఆలోచన వచ్చినా, మంచి ఆలోచనలు వస్తే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇంతమంది కూడా సిఎస్ మాట్లాడినప్పుడు, మిగిలిన వాళ్ళు మాట్లాడినప్పుడు చెప్పారు, డిస్రప్టివ్ టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు మనం ఊహించని మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు నేను కూడా దానికి కొన్ని ఐడియాస్ ఇస్తాను మీకు, ఎంతవరకు వచ్చామనేది. అలాంటివన్నీ కూడా అమలు చేయాలి. ఇలాంటివి వచ్చినప్పుడు బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడొచ్చినా, కొత్త ఆలోచన ఎక్కడొచ్చినా దాన్ని అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తే మనం అమలు చేయడం. గ్రోత్ వరకు కూడా మనం సాధించగలుగుతున్నాం. అయితే బ్యాలెన్స్డ్ గ్రోత్ వచ్చేటప్పటికి ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్స్ వైజ్ డిస్పారిటీస్, ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి గ్రోత్లో. మండల వైజ్ చూసినైతే మండలాల్లో ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. విలేజెస్లో మేము గ్రోత్ తీసుకోలేదు, కానీ విలేజెస్లో కూడా ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. ఈ బ్యాలెన్స్ గ్రోత్ రావాలనుకున్నప్పుడు ఈచ్ మండలం, ఈచ్ డిస్ట్రిక్ట్లో ఉండేటువంటి పొటెన్షియాలిటీని ట్యాప్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ వేరియేషన్ని మనం సెట్ చేసుకున్నట్లయితే బ్యాలెన్స్డ్ గ్రోత్ రావడానికి అవకాశం ఉంటుంది.
దాదాపు 100 పరిశ్రమలకు భూ కేటాయింపులకు సంబంధించి కలెక్టర్లు అనుమతులు మంజూరు చేయాల్సి ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ వివరించారు. ఇవి ఆలస్యం చేయడం వల్ల పెట్టుబడులు ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని కలెక్టర్లకు సూచించారు.